దాంతోపాటు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఈ ఒప్పందాలు చేసుకుంది, ఇప్పుడు బీజేపీ సర్కార్ ఉంది. ఒరిస్సాలో ప్రభుత్వం మారింది. గతంలో బిజు జనతాదళ్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. గతంలో వైసీపీ సర్కార్ ఉంది, ఇప్పుడు టీడీపీ సర్కార్ ఉంది. సో ఈ ప్రభుత్వాలు మొత్తం 5-6 రాష్ట్రాలకు సంబంధించిన కేసు, దేశంలో పెద్ద బిజినెస్ మెన్, అమెరికాకు సంబంధించిన కేసు, ఈ రాష్ట్రాలన్నీ కలిసి సిబిఐ విచారణ కోరడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న ఏసీబీతో కేసులు పెట్టించి ఎంక్వైరీ చేయించడానికి సంబంధించిన అవకాశాలు ఉంటాయా? అంటే అవకాశాలు రెండు ఉన్నాయి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయమని ప్రతిపక్షాలు అడుగుతారు. ఎందుకంటే ఇంతకుముందు హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అక్కడ గొడవ జరిగింది గట్టిగా. అవును సార్. ఆ సమయంలో తర్వాత సెబీలో ఉన్న వ్యక్తులు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారని అది కూడా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ పార్లమెంట్ సెషన్ అందుకనే అంటున్నారు పార్లమెంట్ సెషన్ ప్రతిసారి మొదలయ్యే ముందు ఏదో ఒకటి అమెరికా వాళ్ళు ఇలాంటివి బయటికి తీస్తున్నారని కూడా పేపర్ లో వస్తుంది. అవును అవును. సో అప్పుడు హిండన్బర్గ్, ఇప్పుడు వచ్చేసి ఈ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ విధంగా జరుగుతున్నాయి, ఇదేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అడగడం ఏంటంటే ఇవి 3-4 రాష్ట్రాలకు సంబంధించిన విషయం, ఆ తర్వాత దేశ ప్రతిష్టకు కూడా సంబంధించిన విషయం. కరెక్ట్. మన భారతదేశం యొక్క రెప్యుటేషన్, అంటే ఇక్కడ అన్ని లంచాలు ఇస్తే ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న ఒక భావన కూడా కలుగుతుంది మిగతా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ అదానీ గురించి కెన్యా వాళ్ళు ఒక $600 మిలియన్ ఒక ఎయిర్పోర్ట్, అవును, దాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. రీసెంట్ గా బంగ్లాదేశ్ తర్వాత అమెరికాలో కూడా కొన్ని బాండ్స్ ని కూడా ఆపేశారు. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇవంతా జరుగుతుంటే ఆ వ్యక్తి ఉన్న దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డిస్కషన్ మొదలవుతుంది. కాబట్టి ఆ విషయంగా కేంద్ర ప్రభుత్వం ఒక జేపీసీ అపాయింట్ చేస్తుందా, లేకుంటే ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా సుప్రీం కోర్టులోకి వెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే సుప్రీం కోర్టు సిబిఐ గానీ ఈడీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశిస్తుందా? డైరెక్ట్ గా ఈడీ ఇవ్వరు కానీ డైరెక్ట్ గా సిబిఐకి ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే 3-4 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి. ఆ లోపల రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇండివిజువల్ 5 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి జరిగింది, నా 5 రాష్ట్రాల్లో జరిగిందని వాళ్ళు అంటున్నారు. కానీ అదానీ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ లో ఇలాంటిది ఏమీ జరగలేదు అవును ఈ రోజు అన్నది వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఎస్ఈసి వాళ్ళు అదానీకి ఒక 3 వారాల టైం ఇచ్చేసి నోటీస్ ఇచ్చారు. కానీ వాళ్ళు అనడం ఏంటంటే డైరెక్ట్ గా మీరు నోటీసులు ఇవ్వలేరు, మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ఇచ్చి అక్కడ నుంచి మాకు సర్వ్ అవుతే అప్పుడు మేము వయా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మీ రిప్లై ఇస్తాం, ఎందుకంటే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ అదర్ నేషన్ కాబట్టి. ఓకే. ఇప్పుడు సెకీ పాత్ర ఏముంటుంది వాటిలో ఉన్నాయి. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో సెకీ పాత్ర ఏంటి, సెకీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ పైన కూడా విచారణ జరిగే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్ గా సెకీ అన్నది ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ ఎనర్జీ ప్రొడ్యూసర్ ని వెళ్ళి మీరు రాష్ట్రాలకు అడుక్కోండి అని చెప్పకూడదు. ముందు రాష్ట్రాల డిమాండ్స్ తీసుకోవాలి. రాష్ట్రాల డిమాండ్స్ తీసుకొని రాష్ట్రం నుంచి, ఎందుకంటే స్టేట్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళు డైరెక్ట్ గా టెండర్స్ ఫ్లోట్ చేయొచ్చు, ఇండివిజువల్ గా చేయొచ్చు కదా. ప్రతిసారి సెకీ నుంచి రావాలన్నది ఏం లేదు. నాకు ఎక్కడైతే తక్కువ రేట్ లో పవర్ వస్తుందో అక్కడికి వెళ్తాను నేను. కానీ జనరల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసింది కాబట్టి వాళ్ళంతా ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చేస్తారు కాబట్టి మాకు ఈజీగా ఉంటుందని అంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ నుంచి తీసుకున్నాయి. కాబట్టి సెకీ భూమికి ఏంటి అన్నది కూడా సాధారణంగా ఏంటంటే వీళ్ళు తీసుకున్న 90 రోజుల్లో పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నది ఏదో నియమం ఉందని ఎవరో అన్నారు. కానీ అన్ని రోజులు జరగలేదు కాబట్టి, ఎందుకంటే రాష్ట్రాలే రావట్లేదు పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి. దాంతో సెకీనే వీళ్ళని ఇక్కడికి వెళ్ళి కలవమని చెప్పిందన్నది కూడా ఒక వాదన ఎక్కడో వినిపిస్తుంది. మరి సెకీ రోల్ ఏంటి దీంట్లో అన్నది కూడా వస్తుంది డెఫినెట్ గా. సెకీ రోల్ ఏంటి అన్నది కూడా డెఫినెట్ గా ఇందులో వస్తుంది. ఇన్వెస్టిగేషన్ గానీ ఎంక్వైరీ గానీ చేస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ వాళ్ళు కూడా వాళ్ళ భూమిక, సెకీ వాళ్ళు ఏమన్నారు, మా పేరు ఎక్కడ రాలేదు ఆ యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గానీ ఎస్సీసీ గానీ, కాబట్టి మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మేము అదానితో డైరెక్ట్ గా డీల్ చేయలేదు, మేము డీల్ చేసింది సెకీతో, కాబట్టి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఒక థరో ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇందులో జరిగిన విషయాలను బయటికి తీసుకొచ్చే ప్రభుత్వాలు చేస్తాయా లేవా అన్నది చూడాల్సిన అంశం. సో సెకీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించిన ఒక వర్డ్ ఏమన్నా బయటకు వచ్చింది అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ శాఖ ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించిన చర్చ అటువైపు ఆ దిశగా ఆలోచన కూడా వస్తుంది కదా.
ఇండిపెండెంట్ కార్పొరేషన్ అవ్వచ్చు కానీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. అంతే కదా. కాబట్టి వాళ్ళకి ఎవరైనా చెప్పారా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది. అంటే ఇలా వస్తారు వీళ్ళని రాష్ట్రాలకు పంపించండి కానీ ఆరు వీళ్లతోనే అగ్రిమెంట్ చేయండి కానీ ఇలాంటి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాలు. సో చివరిగా Yeah. ఆదాని అనే వ్యక్తి ఈరోజు కేవలం భారతదేశం కాదు, ఆల్మోస్ట్ ఒక 30-40 కంట్రీస్లో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. సో ఆదాని కంపెనీ పైన వచ్చిన ఈ అలిగేషన్స్ అనేది అమెరికాలోనో లేకపోతే యూరోప్ కంట్రీలోనో పనిచేస్తున్న ఆదాని సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంటుంది? ఇతర దేశాల్లో ఉన్న ఇండియాకి వచ్చి తీసుకెళ్ళడానికి అమెరికా ఏజెన్సీస్కి ఇబ్బంది ఉంటుందేమో, కానీ అమెరికాతో కార్డియల్ రిలేషన్ ఉన్న ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో ఆదాని బిజినెసెస్ ఉన్నాయి. వాటిని సీజ్ చేయటం కావచ్చు, అక్కడ ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది కలగడం కావచ్చు, లాంటివి ఉంటాయా? ఏమంటున్నారంటే అదానీ సంస్థల్లో అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళలో కేవలం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే ఈ అజూర్ పవర్ గ్లోబల్ అన్నది సబ్సిక్వెంట్ గా అదానీ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అన్నది టేక్ ఓవర్ చేసింది ఆ కంపెనీ. ఓకే. కాబట్టి మా దాంట్లో ఓన్లీ అసలు మేము ఇన్వాల్వ్డే లేదని వాళ్ళు అంటున్నారు. అదానీ వాళ్ళు మాకేమీ సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఓకే. తర్వాత ఇంకొకటి చూసుకుంటే సుమారుగా భారతదేశంలో 1,10,000 కోట్లు మన బ్యాంకులు అదానికి అప్పిచ్చున్నాయి. అవును. బ్యాంక్స్ మీరు చూసుకుంటే సుమారుగా 1,10,000 కోట్లు అదానికి అప్పుల రూపంలో ఇచ్చాయి. అవును. తర్వాత ఏంటంటే అదానీ షేర్స్ మళ్ళా పడ్డాయి, మళ్ళా ఈ రోజు మళ్ళా చాలా బూమ్ అయ్యాయి. అవును. మళ్ళా అదానీ షేర్స్ ముఖ్యంగా మళ్ళా ముందుకు వెళ్తున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ అని అది చాలా ఐ థింక్ 9 to 10% ఈ రోజు పెరిగింది. నాకు తెలియదు, అంటే నాకు పెద్ద షేర్స్ పైన ఐడియా లేదు, కానీ నాతో ఎవరో అన్నారు ఏంటంటే ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి ఆయన షేర్స్ భారీగా పడిపోయేలాగా ఒక స్ట్రాటజీ ఆదానీనే చేస్తున్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా దానిలో భాగమే, ఇప్పుడు ఈ అలిగేషన్స్ కూడా దానిలో భాగమే. ఒకసారిగా పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తుంటారని ఏదో చెప్పారు. సంథింగ్ ఆ పాసిబిలిటీ ఉందా? అలా రకరకాలుగా ఉన్నాయి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది ఫ్రాడ్ కు అనర్హం అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా చేయొచ్చు సార్. ఇప్పుడు మీరు హర్షద్ మెహతా నుంచి తీసుకున్నా కూడా హర్షద్ మెహతా కేసు 1992లో మీరు స్టాక్ స్కామ్, అవును, తర్వాత కేతన్ పరేఖ్ అన్ని కూడా స్టాక్స్ షేర్ మార్కెట్ లో కూడా చాలా ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. ఎందుకంటే మేజర్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఒక షేర్ ని దించడమో పెంచడం అన్నది వాళ్ళు చేస్తుంటారు. అవును అవును. ఎందుకంటే వాళ్ళు ఎన్ బ్లాక్ గా కొనుక్కుంటారు, దాంతో షేర్ ప్రైస్ పెరగడంతో మామూలు సర్వసాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తారు. అది బ్రహ్మాండమైన రేట్ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పకుండా వాళ్ళు అమ్మేస్తారు వాటిని. సో సాధారణంగా నష్టపోయేవాడు స్ట్రీట్ లో ఉన్న మన ఆర్డినరీ బయర్. అవును అవును సార్. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా షేర్ మార్కెట్ అన్నది ఇట్స్ స్పెక్యులేటివ్ మార్కెట్. అది ఎలా అవుతుంది అన్నది కాకుండా కూడా ఇందులో ముఖ్యంగా చూడవలసింది ఇందులో బ్రైబరీ, తర్వాత ఈ ఫ్రాడ్ అన్నది అక్కడ జరిగింది, తర్వాత ఇక్కడ బ్రైబరీలో వెదర్ మన ఇక్కడ ప్రభుత్వాలు వాటి నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్నది కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అంటే జేపీసీకి అంగీకరిస్తుందా, లేకుంటే వాళ్ళు డైరెక్ట్ గా సిబిఐ కేసు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. అవును. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్రాల్లో జరిగిన విషయాలు కాబట్టి రాష్ట్రాలు అడగాలి కేంద్రాన్ని మీరు చేయండి అని చెప్పేసి, ఆర్ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ సిబిఐకి ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఎవరైనా కోర్టుకు వెళితే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ చెబితే అప్పుడు దాంట్లో సిబిఐ ఇన్వాల్వ్ అవడానికి అవకాశం. ఓకే సార్. చివరిగా అమెరికా లాంటి దేశాల్లో ఇటువంటి ఫ్రాడ్స్, ఇటువంటి కేసెస్ చాలా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఎంత గ్రావిటీ ఉంటుంది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుకి? చాలా కేసెస్ నేను ఎవరో అమెరికన్ లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడితే చెప్తున్నారు ఆయన 92% ఆఫ్ కేసెస్, ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసెస్ కోర్టు బయట సెటిల్ అయిపోతాయి, కన్వెన్షన్స్, ప్రాసిక్యూషన్స్ అవి ఉండవు అని చెప్తున్నారు. సో ఇది కూడా అలా సెటిల్ చేసుకునే అవకాశం ఆదాని లాంటి వాళ్ళకు ఉంటుందా యాజ్ ఫర్ యువర్ నాలెడ్జ్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ మోస్ట్లీ ఆర్బిట్రేషన్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఆర్ కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళలో ఫైనల్ గా ఎస్ మేము ఒప్పుకుంటాం ఇలా జరిగిందని, సో మీరు ఎంత చార్జెస్ చేస్తే మేము అంత డబ్బులు కట్టేస్తాం. ఇంతకు ముందు చూసుకుంటే క్యాడ్బరీ కేసులో కూడా ఒకటి ఇలాంటి జరిగింది, సీమన్స్ కంపెనీ అప్పుడు కూడా జరిగింది. అది వాటిలో ఏంటంటే శిక్షలు లేకుండా ఫైనల్ గా వాటిలలో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు కట్టేశారు డబ్బులు. చాలా హెవీ అమౌంట్స్ ఉంటాయి, అంటే పర్ కౌంట్ గానే ఉంటుంది అక్కడ. పర్ కౌంట్ కి ఇంత ఫైన్ అని కానీ, పర్ కౌంట్ కి ఇంత కన్విక్షన్ అని కానీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే క్రిమినల్ గా తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ జనరల్ గా కాన్సిక్యూటివ్ గా నడుస్తాయి. ఇప్పుడు 5 సెక్షన్లు పెట్టామనుకోండి ఒక చట్టంలో,
ఒక్కొక్క కేసులో 5 సంవత్సరాలు పనిష్మెంట్ పడిందంటే మొత్తం 5 అంటే 25 సంవత్సరాలు వాళ్ళకు జైలు శిక్ష అనుభవించాలి. ఓకే, క్యుములేటివ్గా ఉంటుంది అంతా కలిపి. ఇక్కడ ఏంటంటే కంకరెంట్ గా ఉంటది మన దేశంలో, అంటే అన్ని కలిపి 5 సంవత్సరాలు చేస్తే చాలు. కానీ అక్కడ ఏంటంటే కాన్సిక్యూటివ్ గా ఉంటుంది, ఒకటైన తర్వాత ఇంకొకటి. ఓహో. కాబట్టి చాలా మంది ఏంటంటే కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ ఛార్జీలు వేసినా కూడా వాటికి డబ్బులు కట్టేద్దాం అన్న ధోరణి అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ కేసులో ఇది బ్రైబరీ, ఒక ఫ్రాడ్ చేసి ఏదైనా చేస్తే అది వేరే విషయం, కానీ ఈ బ్రైబ్ ఫర్ FCPA అన్నది ఒక స్ట్రాంగ్ యాక్ట్. ఓకే. సో ఇలాంటి కేసులు చాలా తక్కువ అక్కడ, అంటే ఇలా ఫారిన్ నేషనల్స్ ను బ్రైబ్ చేసి చేసిన సందర్భాలు పెద్ద ఎక్కువగా లేవు. అదర్వైజ్ ఫ్రాడ్స్ జరిగాయి. ఫ్రాడ్స్ లో జనరల్ గా వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఈవెన్ ఇండియాలో కూడా మీరు తీసుకుంటే డంకన్ అగ్రో అని ఒక జడ్జిమెంట్ ఉంది సుప్రీం కోర్టు. అందులో ఏంటంటే కేవలం 420 మాత్రమే అవుతే, కేవలం చీటింగ్ మాత్రమే అవుతే అందులో ఈ విధంగా మీరు వాళ్ళ దగ్గర ఛార్జెస్ కట్టించుకొని కేసు క్లోజ్ చేయొచ్చు అన్నది కూడా జడ్జిమెంట్ ఉంది. దానితో పాటు ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇలాంటివి చేస్తే అక్కడ ఈ విధమైన ఈ కాంప్రమైజ్లు వద్దు, దానిలో జనరల్ క్రిమినల్ కేసు నడపండి అన్నట్టుగా కూడా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్రైబరీ ఉంది, తర్వాత ఫ్రాడ్ ఉంది. ఫ్రాడ్ మేబీ మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు కాంపెన్సేషన్ కట్టేసి దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, కానీ ఈ బ్రైబరీ ఏదైతే ఉందో అది ఇట్స్ ఏ సీరియస్ అఫెన్స్. దాన్ని మరి అక్కడ కాంప్రమైజ్ ఒప్పుకుంటారా, లేకుంటే మళ్ళా ట్రయల్ కి వెళ్ళి ఇక్కడ వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేసి చేస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు కాంప్రమైజ్కి వెళ్తే కూడా దే నీడ్ టు పే మోర్. చూద్దాం అమెరికన్ వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్ గా.